వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం సంక్రాంతి స్పెషల్గా ఇంట్లోనే లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. అసలు పాకం లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము మనం ఇంట్లోనే. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇలాగా ఈ బౌల్ అండి, నేను మెజర్మెంట్ చెప్తున్నాను. ఈ బౌల్తో ఒకటైతే తీసుకున్నాను. మామూలుగా బౌల్ కాకుండా దీని క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్. ఇంత శనగపిండి అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం లోతుగా ఉన్న ఇలా గిన్నెలో వేసేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఎక్సెస్ పిండి ఉంటే ఓకే, ఒకవేళ లేదు అంటే కొంచెంగా వాటర్ వేసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే పిండి కలుపుకోండి. మరి జారుగా అయిపోతే బూందీ వేసుకోవడానికి వీలుగా ఉండదు. ఇప్పుడైతే నేనైతే కొంచెం సాల్ట్ స్వీట్ బ్యాలెన్స్ చేయడానికి, అలాగే బూందీ పొంగడానికి వంట సోడా అయితే వేసుకున్నాను. వేసేసుకొని ఇలా మొత్తం ఎలాగా మనం బూందీ వేసుకోవడానికి వీలుగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా హోల్స్లో నుంచి ఇలా పడే అంత జారుగా మనం దీన్ని కలుపుకోవాలి. బజ్జీ పిండిలా కాదు, ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను. నా దగ్గర బూందీ ఇలాగా చేసే పాత్ర అయితే లేదు. నేనైతే ఈ గరిటతోనే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఎందుకంటే వీడియో నేను ఒక్కదాన్ని తీయడం వల్ల ఇలా చూపిస్తున్నానండి. ఇలా గరిటతో ఇలా వేసేసి మనం ఇలా ఏం తిప్పాల్సిన పని లేదు. ఆ హోల్స్లో నుంచి అలాగా జారి ఇలా బూందీలాగా పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్లో మీకు బాగా తెలుస్తుంది. బూందీ కూడా బాగా పొంగింది. ఇలా వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బూందీ ఆయిల్లో నుంచి అది బూందీ పైకి తేలి ఒక 1-2 మినిట్స్ అయిపోగానే తీసేసుకోండి పక్కకి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా బూందీని ఇలాగా ప్రిపేర్ చేసేసుకోండి. నాకైతే ఒక 250 గ్రామ్స్కి అయితే ఇంత బూందీ అయితే వచ్చింది. ఇప్పుడు చక్కెర మెజర్మెంటు, నాకైతే కొంచెం షుగరు తక్కువ కావాలి అని చెప్పేసి నేనైతే ఆ బౌల్కి హాఫ్ అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకున్న బౌల్తో హాఫ్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం అయితే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మరి చక్కెరలో వాటర్ వేసేసరికి అది మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడైతే అసలు పాకం అవసరం లేదండి. ఇలా కొంచెం ఆ పాకం అనేది ఇక కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. పాకం అయితే అస్సలు అవసరం లేదు. ఇలా జిగురుతనం వచ్చాక ఇందులో అయితే నేను ఫ్రెష్గా ఇలా దంచుకున్న ఇలాచి అయితే వేసుకున్నాను. ఇలాచి వేసేసుకొని ఇంకా మంచి స్మెల్ రావడానికి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నెయ్యి వద్దంటే స్కిప్ చేసేయండి. వేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీనంతా కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా కాసేపటికి పీల్ చేసుకొని కొంచెం డ్రై అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద నుంచి దించేసుకొని కొంచెం చల్లారాక జీడిపప్పులు వేసుకొని చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా వరకు 2 చేతులతో ఇలా చుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీడియోలో నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నా కాబట్టి ఇలా ఒక చేత్తోనే మీకు చూపిస్తున్నాను. ఇలాగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా లడ్డూలన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకు ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్